అధికారం మీద పదవుల మీద వ్యామోహం పెరిగితే ఏమీ గుర్తుండదు. ఇట్లాంటివి రాజకీయాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అధికారం అనుభవించిన తర్వాత దిగిపోవాలంటే చాలా బాధగా ఉంటుంది. దిగిపోయాక కూడా ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనే భ్రమల్లో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇట్లాంటివి నిజానికి కోపం తెప్పించవు కానీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పటికీ ఇంకా తనే విజనరీని, ఈ ప్రపంచానికి అంతటికీ ఒక విజన్ను సరఫరా చేస్తున్నవాడిని నేనే అని అనుకుంటుంటాడు. ఆయన ఇది ప్రజాస్వామ్యంలో ఏలికలు మారుతూ ఉంటారు. ఒకసారి ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఇంకోసారి ఇంకో రాజకీయ పార్టీ గెలవచ్చు. మనం శాశ్వతంగా ఉండము అనే విషయం ఆయన మర్చిపోతూ ఉంటారు. అందుకే ఆయన అదే భ్రమల్లో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒకసారి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, నేను ఇక్కడ రాజమండ్రికి మాదాపూర్ మీదుగా వచ్చినాను, అదంతా చంద్రబాబు నాయుడు గారి సృష్టి, అట్లాంటి వాడిని జైల్లో పెట్టినారే అని బాధపడినాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి కూడా ఆయన కట్టించిన జైల్లోనే ఆయన నిర్బంధించినారు అన్నాడు. రాజమండ్రి జైలు చంద్రబాబు నాయుడు కట్టించింది కాదు. ఆయన బహుశా అందులో ఏమన్నా మరమ్మతులు చేయించుంటారు, కొత్త బ్లాక్లు ఏమైనా ఆయన అధికారంలో కట్టి ఉంటారు తప్ప ఆయన కట్టించింది ఏం కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం. చంద్రబాబు నాయుడు గారు తన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం తన శిష్యులు కొంతమందితో పుస్తకాలు రాయిస్తూ ఉంటారు. ఆయన ఎంత గొప్ప నాయకుడు, ఆయన ఎంత విజనరీ అనేది చెప్పడానికి. అట్లా రాయించుకుంటున్న పుస్తకాల క్రమంలో ఇంకో పుస్తకం రేపు 16వ తేదీన విడుదల కాబోతూ ఉన్నది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కుమారుడు లోకేష్ను రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఆయనకు తెలుగు నేర్పించడం కోసం పెట్టిన ఒక తెలుగు మాస్టర్ రాసిన పుస్తకం రిలీజ్ కాబోతూ ఉన్నది. అభ్యంతరం లేదు, రాజకీయ నాయకుల గురించి పుస్తకాలు రావడం, ఎవరి బయాస్లు వాళ్ళకు ఉండడం అనే దాన్ని మనమేం తప్పట్టాల్సిన అవసరం లేదు. విచిత్రమైన విషయం ఇక్కడ ఏమిటంటే, ఆ పుస్తకం ఫలానా వాళ్ళు ప్రచురించినారు, ఫలానా తేదీన విడుదల చేస్తున్నాం, ఫలానా చోట అంటే వేదిక కింద చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన శిల్పకళా వేదికలోని రాక్ గార్డెన్స్, రాక్ హైట్స్లో అని రాసుకున్నారు. ఆయన ఇప్పుడు 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బహుశా ఆయన ఉన్న కాలంలో ఆ శిల్పకళా వేదిక నిర్మాణం జరిగి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిర్మించిన శిల్పకళా వేదికలోని రాక్ హైట్స్లో ఈ పుస్తకావిష్కరణ ఉంటుందని రాసుకోవడం అంటే ఇంత అపజయాన్ని, ఓటమిని జీర్ణించుకోలేని స్థితి ఇంకా మేము చేశాం అని చెప్పుకోకపోతే శిల్పకళా వేదిక ఆయన హయాంలో, ఆయన అధికారంలో ఉన్న కాలంలో నిర్మించిందని గుర్తించరా ఎవరు? ఇది వెకిలితనం కనిపిస్తుంది ఇందులో. ఆయన చెప్తూ ఉంటాడు, మొత్తం హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించిన అంటాడు ఆయన. సైబరాబాద్ సృష్టికర్తని నేను అంటాడు ఆయన. అపర విశ్వామిత్రుడని చెప్పుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా వెకిలిగా ఉంటాయి.
సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇట్లాంటి చీప్ వీటికి పడిపోవడం, కూడా శిష్యుడు అట్లాంటిది వేస్తుంటే కూడా ఒరే తప్పురా బాబు, మనం అధికారంలో కూడా కట్టిందే, అది ప్రజాధనంతో కట్టినాం, ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పకళా వేదికను రాసుకోవడం బాగుండదని చెప్పాలి కదా. ఆయన చెప్పాడు, ఆయన దానిలోంచి ఆనందం పొందుతాడు ఆయన. అది చంద్రబాబు. ఇటీవల కొంతమంది బయలుదేరినారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి 2 వారాలు కూడా కాలేదు ఇంకా. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయినారు. ఆయన పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయనను మాజీ ముఖ్యమంత్రి అనకూడదు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనే సంబోధించాలి అని కొంతమంది ఆయన చుట్టూ డప్పు వాయిస్తూ తిరిగేవాళ్ళు చెప్తూ ఉన్నారు. చంద్రశేఖరరావు గారిని మాజీ ముఖ్యమంత్రి అనకూడదు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనాలని. ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు. ఆయన బలంగా నిలబడ్డ కారణంగా, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కారణంగా వచ్చింది తెలంగాణ. అది ఎవరు మర్చిపోతారు, అందరికి గుర్తే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు వెకిలితనాన్ని ప్రదర్శిస్తాయి. ప్రజాస్వామ్యంలో మీ పార్టీని ఓడించినారు, మీరు మాజీ అయినారు, అంగీకరించాలి అది. ఇట్లా ఈ వందిమాగదులు చేసే విన్యాసాల కారణంగా రాజకీయ నాయకులు అవహేళన పాలవుతూ ఉంటారు. ఇంకా ఎన్ని చూస్తాము. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.